టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి వచ్చే ఎన్నికల్లో. ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల దోపిడీ చూస్తుంటే ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా పనిచేస్తుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మామూలు పోతున్నాయి. రోడ్ల అధ్వానం అయిపోయింది. ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు అడగంటి పోయే ప్రమాదం ఉంది. 10 పర్మిషన్ తీసుకుంటే 1000 టిప్పులు తీసుకుపోతారు. పోలీసులు అయితే మొత్తం కంప్లీట్ గా వన్ సైడ్ బంద్ చేస్తారు. వేరే పార్టీ వాళ్ళు ఉన్న పరిస్థితి తీసుకుపోయి అరెస్ట్ చేస్తుంది, కేసులు పెడుతుండ్రు. కానీ ఒక్కడైతే నిజం, అంత పెద్ద యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మనము కేసీఆర్ ని గద్దె దింపడం కష్టమా? హైదరాబాద్ తో ఉన్న తెలంగాణ సాధించుకున్న వాళ్ళు మనము కేసీఆర్ ని గద్దె దింపడం పెద్ద పనేం కాదు. నిన్న కేటీఆర్ మాట్లాడుతుంటే ఆ మాటలు వింటుంటే నాకు ఆ పిల్లవాడు ఆయన వయసు ఎంత, ఆయన ఎప్పుడు వచ్చిండు, ఆయన రాజకీయ అనుభవం ఏంది, తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన కన్ను ఎత్తికెక్కి మాట్లాడు. కాకపోతే కుక్కలు అంటుండు, కుక్కలంట, నృత్యాలంటుండు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. కేటీఆర్ కున్నంత అహంభావం ఇంకెవరికి లేదు తెలంగాణలో. కేసీఆర్ అయితే ఎట్లా రిటైర్మెంట్ అయ్యి పోయే కాలం. ఈ పిల్లగానికి ఏం పుట్టింది, ఈ పిల్లగాడు కూడా పోయేటట్టుండు. తండ్రి కొడుకు ఇద్దరు ఇంత అడ్డపడిగా మాట్లాడుతుండు. కేటీఆర్ మాటలు విన్న తర్వాత నేను టీవీలో చూసిన ఆ స్పీచ్ విన్న తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ లేని ఆయన లేకపోతే టీజేఏసీ లేదట. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు అన్నం కూడా లేదు, తిండి కూడా లేదు. కేసీఆర్ గత చరిత్ర తెలియదు, ఆ కుటుంబ చరిత్ర. ఎంతో మంది ఉద్యమానికి నాలాంటి పార్టీ వేరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి సాగరి తెలంగాణ రావాలి అని చెప్పి నాలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడి కేసీఆర్ గారిని ఆ రోజు కాపాడినా. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఉద్యమం చేసినా సరే తెలంగాణ రావాలని చెప్పి మేమందరం కష్టపడితే టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది, తెలంగాణ ఉద్యమం నడిచింది. మీరు కూడా చేసినాం సాయం. కానీ ఈరోజు ఏమంటుంది, మాతోటే మీరు అంటుంది. చెప్పుకోవడం తప్పితే అదేదో ముందే చేయొచ్చు కదా పని. తెలంగాణ ప్రజలందరూ కూడా మీడియా ద్వారా నేను ఒకటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ప్రతి విషయంలో తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటా వాళ్ళు రాజకీయ పబ్బం కట్టుకుంటున్న సంగతి మీరు అందరూ కూడా గ్రహించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు చెప్తున్నా. అది సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మనని అమాయకులు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోసుకొని ఒక నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. తెలంగాణలో చరిత్ర తిరిగి రాయాలే. వీళ్లకు చరిత్రలో వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవ్వరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ఈ ప్రాంత ప్రజలతో నాకు అనుబంధం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.